లక్షలాది జీతాలను వదిలేసి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న పోరాటంలో భాగమైన తర్వాత వచ్చిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ 24 గంటల పనిచేస్తున్న ఏకైక నాయకుడు యువ నాయకుడు కేటీఆర్ గారు. ఈ ఏసీపీలు అన్ని ఎంక్వైరీకి ఇంకినంత ఫేక్ చాతగాక ఒక మనిషి నిర్మించిన తెలంగాణ రాష్ట్రం అనేకమైన నిర్మిస్తే దాన్ని పాలించని చాతగానోడు ఆ ముఖ్యమంత్రి అయ్యి ఓటుకున్నోడు దొంగున్నోడు ఆయనకు రాజ్యాంగమే సరిగ్గా తెలియదు. ఈ ఏసీబీ ఎంక్వైరీలు ఏమో తెలియదు ఉన్నదా? ఏసీబీ ఎంక్వైరీ చట్టంలో చేసుకొని పోతూ ఉండదు. వందలాది మంది పోలీసు వాళ్ళని పెట్టి ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ వాళ్ళకు అన్యాయం చేసి సూట్ కేసులు ఇచ్చి పీసీసీ పదవి తెచ్చుకొని ఎమ్మెల్యేలను గెలిచిన తర్వాత నేను 420 హామీలు ఇస్తాను, 420 హామీలు ఇస్తున్న ముఖ్యమంత్రి ఆ హామీలు పూర్తి చేయకుండా చేసిన అభివృద్ధిని ఆపడానికి అనేకమైన ప్రాజెక్టులను ఎండబెట్టి ప్రజలు అడుగుతుంటే